సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి క్యాపిటల్ బడ్జెటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్. సో ఈ రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్ అనే చాప్టర్ మనం చూద్దామమ్మా. ఓకే, సో దానికంటే ముందు అసలు రిస్క్ అంటే ఏంటి అని చెప్పేసి మనం కొంచెం మాట్లాడుకుందాం. వాట్ ఈస్ రిస్క్, ఆ తర్వాత రిస్క్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్, క్యాపిటల్ బడ్జెటింగ్ లో రిస్క్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్. మనం క్యాపిటల్ బడ్జెటింగ్ లో ప్రీవియస్ చాప్టర్ లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ అంటే ఏంటంటే అసలు వాట్ ఎవర్ బి ద ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టినప్పుడు, డబ్బులు పెట్టినప్పుడు ఆ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ ద రిటర్న్ ఆర్ రీపేమెంట్ బ్యాక్ అనేది మనకేంటమ్మా ఇక్కడ రిస్క్ కింద మనం కన్సిడర్ చేస్తామంట. ఓకే, సపోజ్ నార్మల్ గా గవర్నమెంట్ బాండ్స్ లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే, గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేసిందంట, గవర్నమెంట్ బాండ్స్ లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే గవర్నమెంట్ ఏం చెప్పిందంట, 6% రిటర్న్ ఇస్తాను అని చెప్పేసి అని అన్నదంట. జనరల్ గా గవర్నమెంట్ బాండ్స్ అనేవి ఏముంటాయి సార్ అంటే రిస్క్ ఫ్రీగా ఉంటాయమ్మా. ఏమంటారు, రిస్క్ ఫ్రీ అంటే అసలు రిస్క్ ఏ ఉండదు. గవర్నమెంట్ కంటూ మనం ఇచ్చామంటే డబ్బులు ఖచ్చితంగా మనకి తిరిగి వచ్చేస్తాయి అనేది ఇక్కడ ఇదనమాట. ఓకే, సో గవర్నమెంట్ బాండ్స్, సో గవర్నమెంట్ బాండ్స్ 6% రిటర్న్ అనేది ఇస్తానని చెప్పేసాను కనుక వాళ్ళు చెప్పారు అని చెప్పేసానంటే, గవర్నమెంట్ 6% ఇస్తానని చెప్పేసిందంటే అక్కడ రిస్క్ ఫ్రీ అమ్మా. అలా కాకుండా సమ్ విజయ్ మాల్యా అడిగాడమ్మా, విజయ్ మాల్యా అడిగాడు. సో విజయ్ మాల్యా మీ దగ్గరకు వచ్చి డబ్బులు అప్పు ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. వాడికి కూడా 6% కే మనం 6% కి మన గవర్నమెంట్ బాండ్లు ఇన్వెస్ట్ చేసిన రేట్ గా మనం అప్పుగా ఇస్తామా అని చెప్పేసానంటే ఇక్కడ 24% ఆర్ 36% వాట్ ఎవర్ మీకు ఎంతైతే ఇన్వెస్ట్ చిందో ఆ ఎక్కువ రిటర్న్ అనేది అడుగుతారమ్మా. ఎందుకని చెప్పేసానంటే యు ఆర్ టేకింగ్ రిస్క్ అనేది తీసుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే యు ఆర్ టేకింగ్ రిస్క్. సార్ హౌ మచ్ రిస్క్ ఐఎమ్ టేకింగ్ అని చెప్పేసానంటే రిస్క్ అనేది ఎక్కువే తీసుకుంటున్నారు. దాన్ని ఎలా క్వాంటిఫై చేస్తారంటే కనుక మనం బీటా ఫ్యాక్టర్స్ లో క్వాంటిఫై చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ అని చెప్పేసి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాలిక్యులేషన్ లో సిఏపిఎం మోడల్ మనం మాట్లాడుకున్నాం. కాస్ట్ ఆఫ్ ఈక్విటీకి క్యాలిక్యులేట్ చేయడానికి మనం మాట్లాడుకున్నది ఏంటమ్మా, ఆర్ఎఫ్ రిస్క్ ఫ్రీ రిటర్న్ ప్లస్ బీటా రిప్రజెంట్ రిస్క్. సో అందులోంచి మార్కెట్ రిస్క్ ప్రీమియం కంటే, మార్కెట్ రిస్క్ ప్రీమియం అంటే నార్మల్ గా మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడైనా అంటే గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే 0 రిస్క్ దగ్గర 6% వస్తుందమ్మా. ఓకే, సో ఇక్కడ నార్మల్ గా అయితే కనుక మార్కెట్ లో ఎంత రిస్క్ ఉన్నది అని చెప్పేసానంటే కనుక మార్కెట్ రిస్క్ అంటే 100% రిస్క్ దగ్గర ఎంత రిటర్న్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పేసానంటే కనుక సపోజ్ ఒక 36% అనుకోమ్మా. అందులోంచి రిస్క్ ఫ్రీ రిటర్న్ అంటే 6% తీసేస్తే అక్కడ మనకి 30% రిస్క్ ప్రీమియం అమ్మ. ఇదంతా ఏంటి, రిస్క్ ప్రీమియం. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఎంటిటీ లైక్ విజయ్ మాల్యాకి మనం రిస్క్ ఎంత ఉంటుంది అని చెప్పేసానంటే కనుక ఒక 80% రిస్క్ ఉంటుంది అని చెప్పేసి మనం ఎస్టిమేట్ చేసాం అనుకోమ్మా. బీటా అనేది 0.8 కింద తీసుకున్నాం అనుకో, అంటే వాడికి అప్పు ఇవ్వడం ఒక 80% మనకి రిస్క్ అని చెప్పేసి కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే 6% ప్లస్ 30 ఇంటూ 0.8 24 అంటే టోటల్ గా అడికి ఎంత మనం రిటర్న్ ఎంత ఛార్జ్ చేయాలంటే కనుక 30% ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేయాలి మన ఎస్టిమేషన్ ప్రకారం, మన క్యాలిక్యులేషన్ ప్రకారం. అంటే రిస్క్ ని మనం కన్సిడర్ చేసిన తర్వాత అమ్మ ఎక్కడైతే రిస్క్ ఉంటుందో ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి రిటర్న్ కూడా ఏముంటది, రిస్క్ అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి రిటర్న్ కూడా ఎక్కువే ఉండాలి. ఓకే రైట్, రిస్క్ తక్కువ ఉంటే రిటర్న్ కూడా తక్కువే ఉంటది జనరల్ గాని. ఓకే రైట్ అమ్మా, ఎక్కువ రిటర్న్ వస్తుంది కదా అని చెప్పేసి మనం అటువైపు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే అక్కడ మనం ఏం క్వాంటిఫై చేసుకోవాలి, రిస్క్ ని క్వాంటిఫై చేసుకోవాలి. ఓకే రైట్,
సో ఇది రిస్క్ గురించి చిన్న ఆస్పెక్ట్ అమ్మా. సార్ ఇప్పుడు క్యాపిటల్ బడ్జెటింగ్ లో రిస్క్ అంటే ఏంటి సార్ అని చెప్పేసానంటే, ఇప్పుడు మీరు క్యాష్ ఫ్లోస్ చెప్పేస్తున్నారు కదమ్మా. ఇప్పుడు ప్రీవియస్ చాప్టర్ లో మనం మాట్లాడుకున్నప్పుడు క్యాష్ ఫ్లోస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ ఇలా ఫ్యూచర్ ఇయర్స్ కి సంబంధించిన క్యాష్ ఫ్లోస్ కూడా ముందే మీరు గెస్ చేస్తున్నారు. నథింగ్ బట్ క్యాష్ ఫ్లోస్ ఇస్ నథింగ్ బట్ క్యాష్ ప్రాఫిట్ అమ్మా. సో ఈ క్యాష్ సేల్స్ కి ఎక్స్పెన్సెస్ ఇన్ క్యాష్ ఏదైతే ఉంటుందో అది తీసేసిన తర్వాత ట్యాక్స్ ఏదైనా ఉంటే కనుక ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ గురించి డిప్రిసియేషన్ యాడ్ చేసి మైనస్ చేసి ఆ తర్వాత యాడ్ చేస్తాం, ట్యాక్స్ అనేది తీసేస్తాం. సో ట్యాక్స్ తీసేసిన తర్వాత అంటే ట్యాక్స్ పోయి క్యాష్ ఎక్స్పెన్స్ పోయి మొత్తం క్యాష్ సేల్స్ నుంచి ఎన్ని ఎక్స్పెన్సెస్ ట్యాక్స్ డిప్రిసియేషన్ యాడ్ బ్యాక్ అండ్ మళ్ళీ మైనస్ చేసి మళ్ళీ యాడ్ బ్యాక్ చేస్తే క్యాష్ ప్రాఫిట్ వస్తుంది. మొత్తం అంతా కూడా క్యాష్ టర్మ్స్ లోనే ఉంటదమ్మా అక్కడ. ఓకే, సో ఇలా క్యాష్ టర్మ్స్ లో ఉన్నప్పుడు ఈ క్యాష్ ఫ్లోస్ ఏవైతే మనకు ఫ్యూచర్ లో ఎలా వస్తాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నామో ఇక్కడ అవి ఎంత వరకు సర్టెన్ అండి? ఇప్పుడు 0 ఇయర్ లో నువ్వు ఒక 100 lakhs ఇన్వెస్ట్ చేస్తే సో ఫస్ట్ ఇయర్ లో 10 lakhs, సెకండ్ ఇయర్ లో 20 lakhs, థర్డ్ ఇయర్ లో 30 lakhs, ఫోర్త్ ఇయర్ లో 40 lakhs, ఫిఫ్త్ ఇయర్ లో 50 lakhs అని చెప్పేసి నాకు రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి నేను చెప్పానమ్మా. ఇది హౌ ఫార్ ఇట్ ఈస్ సర్టైన్ మనం ఏం తీసుకుంటున్నాం అంటే కనుక అక్కడ సర్టైన్ క్యాష్ ఫ్లోస్ అని చెప్పేసి మనం తీసుకుంటున్నాం. బట్ హౌ ఇట్ హాస్ బికమ్ సర్టైన్, ఎలా సర్టైన్ అయినాయి అది మన ఫ్యూచర్ ని చెప్పగలమమ్మా? అసలు ఫ్యూచర్ ని చెప్పగలమా? సో ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్. ఫ్యూచర్ అనేది ఎప్పుడు కూడా మనకి అన్సర్టైన్. ఎలా ఉంటుంది ఏంటనేది చెప్పగలమా? చెప్పలేమమ్మా. సో ఈ ఫ్యూచర్ అనేది అన్సర్టైన్ ఉన్నప్పుడు ఈ అన్సర్టైన్ కి సంబంధించిన దాంట్లో మనం ఇక్కడ ఏం చేస్తున్నామండి, క్యాష్ ఫ్లోస్ ఫ్యూచర్ లో ఎలా వస్తాయని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ ప్రాజెక్ట్ కి అసోసియేటెడ్ గా క్యాష్ ఫ్లో రిస్క్ ఉందా లేదా అంటే ఇక్కడ టోటల్ ఇలా క్యాష్ ఫ్లోస్ మనం ఏదో చెప్తాం అలా వచ్చే అవకాశం ఉందా లేదా? వచ్చే అవకాశం అనేది ఉండొచ్చు, రావచ్చు, యాజ్ ఇట్ గా రావచ్చు, మనం అనుకున్న జరగచ్చు, జరగకపోవచ్చు. ఓకే, సో ఇలా క్యాష్ ఫ్లోస్ వస్తాయని చెప్పేసి నేను ముందే ప్రిడిక్ట్ చేశాను. ఆ ప్రిడిక్షన్ అనేది రాంగ్ అవ్వచ్చు లేదా రైట్ అవ్వచ్చు. ఓకే, రైట్. సో జనరల్ గా ఈ రిస్క్ అనేది ఎలా అరైజ్ అవుతుంది సార్ అంటే ప్రాజెక్ట్ స్పెసిఫిక్ రిస్క్ అవ్వచ్చు, కంపెనీ స్పెసిఫిక్ రిస్క్ అవ్వచ్చు, ఇండస్ట్రీ స్పెసిఫిక్ రిస్క్ అవ్వచ్చు, మార్కెట్ రిస్క్ అవ్వచ్చు, లేదా కాంపిటీషన్ రిస్క్ అవ్వచ్చు, లేదా ఎకనామిక్ కండిషన్ వల్ల రిస్క్ అవ్వచ్చు, లేదా ఇంటర్నేషనల్ మార్కెట్స్ వల్ల రిస్క్ అవ్వచ్చు. ఇలా రిస్క్ అనేది వేరియస్ వేస్ లో మనకి అరైజ్ అయ్యే అవకాశం ఉంది. సో దట్ మే ఇంపాక్ట్ ద క్యాష్ ఫ్లోస్. అవర్ క్యాష్ ఫ్లోస్ ని మన క్యాష్ ఫ్లోస్ ని ఏం చేయొచ్చు, అవి ఎలాగైనా సరే ఇంపాక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ రిస్క్ అనేది మనకి మనం చెప్పలేం. రిస్క్ అన్సర్టనిటీ అనే టర్మ్స్ ని రెండింటిని ఇంటర్చేంజబుల్ గా వాడిన రిస్క్ ని మనం ప్రాబబిలిటీ ప్రకారం క్వాంటిఫై చేయగలం, బట్ అన్సర్టనిటీని వీ కెనాట్ క్వాంటిఫై. సో రెండింటికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే రిస్క్ కెన్ బి క్వాంటిఫైడ్ బై వే ఆఫ్ ప్రాబబిలిటీ, బట్ అన్సర్టనిటీ కెనాట్ బి నోన్. సో అన్సర్టనిటీ కెనాట్ బి డిటర్మైన్డ్. అన్సర్టనిటీ మనం డిటర్మైన్ చేయలేము. ఓకే, రైట్. సార్ ఇక్కడ ఇలా ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఇలా వస్తున్నాయని చెప్పినప్పుడు ఎంతవరకు కరెక్ట్ సార్ అని చెప్పేసానంటే వీ కెనాట్ డిటర్మైన్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. నార్మల్ గా రిస్క్ అంటే ఎక్కడైతే ఉంటుందో అంటే క్యాష్ ఫ్లోస్ మనం డిటర్మైన్ చేసేటప్పుడు అక్కడ క్యాష్ ఫ్లోస్ సర్టెన్ గా ఉండాలి అండ్ క్యాష్ ఫ్లోస్ అంటే సర్టెన్ గా ఉన్నాయి అనుకుంటే కనుక సర్టెనిటీ ఫ్యాక్టర్స్ లో మనం చేసుకుంటామా అంటే సర్టెన్ క్యాష్ ఫ్లోస్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. అలా కాకుండా అక్కడ రిస్క్ ఇన్వాల్వ్ అయింది అని చెప్పేసి అనుకుంటే వీ కెన్ అసైన్ ద ప్రాబబిలిటీ, బట్ వీ కెన్ ఎస్టిమేట్ ద క్యాష్ ఫ్లోస్ అని చెప్పేసి తీసుకుంటాం. బట్ అన్సర్టనిటీ ఉంటే కనుక అన్సర్టనిటీలో మనం ఏం చేయలేం, ప్రాబిలిటీ కూడా అసైన్ చేయలేము. ప్రాబిలిటీ కూడా జనరల్ గా అసైన్ చేయలేము. రిస్క్ అయితే కనుక వీ కెన్ అపోర్షన్ probability. Okay, right. Sir, next aspect amma, techniques of risk analysis in capital budgeting.
సార్ వాట్ ఆర్ ద టెక్నిక్స్ అవైలబుల్ అని చెప్పేసానంటే టెక్నిక్స్ ని 3 ways లో క్లాసిఫై చేశారంటమ్మా. 3 ways లో క్లాసిఫై చేశారంట. ఓకే, మన దగ్గర ఉన్న ఈ టెక్నిక్స్ ఆఫ్ రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే ఇప్పుడు మనం వీఆర్ లుకింగ్ ఇన్ టు ద రిస్క్ ని ఎలా ఇక్కడ మనం అనలైజ్ చేద్దామని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. రిస్క్ ని అనలైజ్ చేస్తున్నాం. ఈ రిస్క్ అనాలిసిస్ చేయడానికి మనకి ఏం చెప్పాడు? 3 టెక్నిక్స్ చెప్పాడు. ఒకటి ఏంటంటే స్టాటిస్టికల్ టెక్నిక్స్, కన్వెన్షనల్ టెక్నిక్స్, అదర్ టెక్నిక్స్. సో ఫస్ట్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ అంటే ఏమున్నాయి అని చెప్పేసానంటే ప్రాబబిలిటీ. మా స్టాటిస్టిక్స్ లో మీరు చూసే ఉంటారు మా ప్రాబబిలిటీ, వేరియన్స్ ఆర్ స్టాండర్డ్ డీవియేషన్, మీకు స్టాటిస్టిక్స్ లో ఉన్నంత డెప్త్ ఏమి ఉండదు కానీ జస్ట్ ఒక సింపుల్ ఆస్పెక్ట్స్ అనేవి ఇక్కడ మనకి ఉంటాయంట. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, సార్ ఏమున్నాయి సార్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ అంటే? ఫస్ట్ ప్రాబబిలిటీ అంట, తర్వాత వేరియన్స్ ఆర్ స్టాండర్డ్ డీవియేషన్ అంట, తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఉన్నాయంట. నెక్స్ట్ ఇవి స్టాటిస్టికల్ టెక్నిక్స్ అమ్మా. నెక్స్ట్ కన్వెన్షనల్ టెక్నిక్స్, రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్, నెక్స్ట్ సర్టెనిటీ ఈక్వలెన్స్, నెక్స్ట్ ఇంకా అదర్ టెక్నిక్స్ ఏమున్నాయంటే కనుక సెన్సిటివిటీ అనాలిసిస్, అండ్ సినారియో అనాలిసిస్. సో ఇలా మనకి వేరియస్ టెక్నిక్స్ ఉన్నాయంటమ్మా. ఇవి ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే ఇవన్నీ కంప్లీట్ అయిపోతే కనుక మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ స్టాటిస్టికల్ టెక్నిక్స్. అందులో ఫస్ట్ది ప్రాబబిలిటీ. మా యశ్వంత్ సార్ వినిపిస్తుందమ్మా? సార్ ప్రాబబిలిటీ అంటే ఏంటమ్మా? ఛాన్స్ కనుక్కోవడం సార్. ఛాన్సెస్ కనుక్కోవడం. ఛాన్సెస్ ఈవెంట్ అక్కర్ అవడానికి ఛాన్స్, అక్కరింగ్ ఈవెంట్ అంతేనా? ఛాన్సెస్ ఆఫ్ అక్కరింగ్ ఈవెంట్ అంతే కదమ్మా. ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది, సర్టెనిటీ ఉందనుకో, ఒక ఈవెంట్ జరుగుతుంది అని చెప్పేసి సర్టెనిటీ ఉందనుకో, అక్కడ ప్రాబిలిటీ ఎంత అవుతుందమ్మా? 1 సార్. సో ఈవెంట్ సర్టైన్ అయితే కనుక ప్రాబబిలిటీ 1 అంతే కదమ్మా. అదే నో ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ అంటే 0 సార్. ప్రాబబిలిటీ 0. ఇక్కడ 1 ప్రాబబిలిటీ, ఇక్కడ 0 ప్రాబబిలిటీ. ఓకే, అంటే జనరల్ గా ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటే కనుక సర్టైన్ అవుతుంది, సర్టైన్ అనుకుంటే ప్రాబిలిటీ 1. అది అన్సర్టైన్ అంటే అక్కడ ప్రాబిలిటీ ఇక్కడ పూర్తిగా అసలు అన్సర్టైన్ అని చెప్పేసి అనుకుంటే నో హ్యాపెనింగ్ ఆఫ్ ఇన్ ఈవెంట్ అనుకుంటే కనుక అక్కడ 0 ప్రాబబిలిటీ. ఓకే రైట్. సపోజ్ మనకి ఒక ఇయర్ లో క్యాష్ ఫ్లోస్ ఇలా వస్తాయని చెప్పేసి అని చెప్తున్నాడు అంటమ్మా. క్యాష్ ఫ్లోస్ ఒక ఇయర్ లో, 1 year లో, ఫస్ట్ ఇయర్ ఒక ఇయర్ లో మనకి 50,000 రావచ్చు, లేకపోతే 60,000 రావచ్చు, లేదా 70,000 రావచ్చు అంటే క్యాష్ ఫ్లోస్. మనం చెప్తున్నాం చూడమ్మా,
ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్, ప్రాజెక్ట్ ఏ, మెషినరీ ఏ, మెషినరీ బి లో ఇక్కడ మనకి క్యాష్ ఫ్లోస్ ఎలా వస్తాయి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అని చెప్పేసి, అవునా? ఎస్ సార్. ఆ క్యాష్ ఫ్లోస్ ఏ క్యాష్ ఫ్లోస్ అంటే జనరల్ గా ఇక్కడ సర్టెన్ క్యాష్ ఫ్లోస్, అన్సర్టెన్ క్యాష్ ఫ్లోసా? మనం చెప్పగలమా ఫ్యూచర్ లో ఎలా వస్తాయని చెప్పేసి? ఇప్పుడు 0 ఇయర్ లో కనుక 1 lakh ఇన్వెస్ట్ చేస్తాను, ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో 10 lakhs, సెకండ్ ఇయర్ లో 20 lakhs ఇలా వస్తాయని చెప్పగలమా మనం? చెప్పలేం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మోస్ట్ సర్టైన్ క్యాష్ ఫ్లోస్ ని కనుక్కోవడానికి చెప్తున్నాడమ్మా. ఎలా కనుక్కోవాలి అని చెప్పేసానంటే కనుక ఇక్కడ సార్ ఒక ఇయర్ లో క్యాష్ ఫ్లో 50,000 రావడానికి ఛాన్సెస్ ఎంత అంట? ఒక 60%, అంటే 0.6 ఛాన్సెస్. ఓకే, ఇది 60,000 రావడానికి 0.2, 70,000 రావడానికి 0.2 ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అని అన్నాడు అనుకోమ్మా. సో ఇప్పుడు కూడా ఈ ప్రాబిలిటీ ఎంత అవ్వాలి టోటల్? 1 సార్. 1 కదా. సో 50,000 రావడానికి ఛాన్సెస్ ఎంత? 0.6. 60,000 ఛాన్సెస్ రావడానికి ఛాన్స్ ఎంత? 0.2. 70,000 రావడానికి ఛాన్స్ ఎంత? 0.2 అనుకుంటే కనుక ఆ ఇయర్ కి ఎంత క్యాష్ ఫ్లోస్ రావచ్చు, ఎస్టిమేటెడ్ క్యాష్ ఫ్లోస్ ఎలాగా అని చెప్పేసి అంటే సింపుల్లీ మల్టిప్లై విత్ ద ప్రాబిలిటీ. అంటే ఇక్కడ ఎంత? 30,000, 12,000, 14,000. టోటల్ ఎంతమ్మా? ఎంత రావచ్చమ్మా? 56,000 అనేవి మనకి రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి చెప్తున్నాను. అంటే ఇయర్ కి సార్ 50,000 వస్తుందా, 60,000 వస్తుందా, 70,000 వస్తుందా అని చెప్పేసి అంటే సార్ అంటే అలాగైతే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి రావడానికి అని చెప్పేసి అంటే 50,000 కి 0.6, 60,000 0.2, 70,000 కి 0.2 ఛాన్సెస్ అనుకుంటే కనుక అక్కడ టోటల్ ప్రాబిలిటీ 1 అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఏమవుతుందంటమ్మా, టోటల్ గా ఎస్టిమేటెడ్ క్యాష్ ఫ్లోస్ ఎంత రావచ్చు? 56,000 అనేది మనకి క్యాష్ ఫ్లోస్ అనేవి రావచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇయర్ 1 కి మనకు వచ్చే క్యాష్ ఫ్లోస్ ఎంత? 56,000 రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే రైట్. అంటే మనకి క్వశ్చన్ లో క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ లో డైరెక్ట్ గా మనకి ఏం చేస్తారు, ప్రాజెక్ట్ 1 నుంచి ప్రాజెక్ట్ ఏ నుంచి సపోజ్ ఇక్కడ 56,000 అని వేసారు అనుకోమ్మా. ఆ 56,000 అరైవ్ అవ్వడానికి ఏంటి దాని ప్రాబిలిటీస్, అంటే దాని ప్రాబిలిటీస్ వచ్చే ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ ఏం చేస్తున్నా ప్రాబిలిటీస్ మల్టిప్లై చేసి ఒక ఇంచుమించు ఒక మోస్ట్ సర్టెన్ క్యాష్ ఫ్లోని మనం తీసుకుంటున్నాము. ఆ మోస్ట్ సర్టెన్ క్యాష్ ఫ్లోని మనం ఇక్కడ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ లో ఉపయోగిస్తున్నాము. అర్థమైందమ్మా? అర్థమైందా? ఎస్ సార్. రైట్. సో ఇక్కడ పేజ్ నెంబర్ 8.6 లో మీకు ఇన్స్టిట్యూట్ మీటర్ లో పేజ్ నెంబర్ 8.6 మాడ్యూల్ 2 అమ్మా. రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది మాడ్యూల్ 2 లో ఉంది. అందులో పేజ్ నెంబర్ 8.6 లో ఒక ఇల్లస్ట్రేషన్ ఇచ్చాడు చూడండి అమ్మా. ఒకసారి చదవమ్మా ఇల్లస్ట్రేషన్ 1. యశ్వంత్. మా సిద్ధు. Yes, sir. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 1 చదవమ్మా. Yes, sir. Possible net cash flows of project A and B at the end of the first year and the probabilities are given as below. Discount rate at 10% for both the project. Initial investment is 10,000. From the following information, calculate the expected net present value of each for each project. State which project is preferable. ఓకే, ఇక్కడ టోటల్ గా మన ఇన్వెస్ట్మెంట్ పెడుతుందంటమ్మా 10,000 అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుందంట 10,000. 10,000. ఓకే, సో ఇక్కడ మనం క్యాష్ ఫ్లోస్ ఎలా వస్తున్నాయంటే 8,000, 10,000, 12,000, 14,000, 16,000 అని చెప్తున్నాడు. ఇదే ఒక ఇయర్ కా లేకపోతే డిఫరెంట్ ఇయర్స్ కా? Different years. డిఫరెంట్ ఇయర్స్ కాదమ్మా, అదే ఇక్కడ చూడాలి. పాసిబుల్ ఈవెంట్ ఫర్ సింగిల్ పీరియడ్, ఒక ఇయర్ లోనే వచ్చే క్యాష్ ఫ్లోస్
ఫస్ట్ ఇయర్ లో క్యాష్ లో 8,000 రావడానికి ప్రాబిలిటీ 10%, 20 ఇక్కడ 10,000 రావడానికి 20%, ఎంత కూడా ఒక ఇయర్ లోనే సింగిల్ పీరియడ్ కి సంబంధించిన క్యాష్ ఫ్లోస్ అమ్మా. ఇక్కడ చూడండి ఎక్స్పెక్టెడ్ ఎన్పివి సింగిల్ పీరియడ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, Yes, sir. సో కాబట్టి ఇక్కడ క్యాష్ ఫ్లో ప్రాజెక్ట్ ఏ నుంచి క్యాష్ ఫ్లోస్ రావడానికి ఛాన్సెస్ ఎంత అంటే ఇయర్ కి క్యాష్ ఫ్లో ఎంత రావచ్చు అని చెప్పేసి అంటే ఇవి అన్సర్టైన్ క్యాష్ ఫ్లోస్. వీటిని ఏంటంటే ప్రాబిలిటీ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తాం, మోస్ట్ సర్టైన్ క్యాష్ ఫ్లోస్ అనేవి కనుక్కోవచ్చు. మోస్ట్ సర్టైన్ క్యాష్ ఫ్లోస్ అంటే సింపుల్ గా ఇక్కడ ఛాన్సెస్ ఎంతైతే ఉన్నాయో ఛాన్సెస్ ని పెట్టి మల్టిప్లై చేస్తే కనుక మనకి ఏమొస్తుందమ్మా, ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎంత 8,000 లో 10% రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 800, 10,000 లో 0.2, 2,000. సో ఇలా మనం ప్రాబిలిటీతో మల్టిప్లై చేసుకుంటే కనుక టోటల్ గా ఎంత వచ్చిందమ్మా, ఇక్కడ 12,000 రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయంట. అంటే సార్ 8,000 వస్తుందా, 10,000 వస్తుందా, 12,000 వస్తుందా, 14,000 వస్తుందా, 16,000 వస్తుందా అని చెప్పేసి అంటే వాటి ప్రాబిలిటీస్ ని బయస్ చేసుకుని చూస్తే కనుక ఇక్కడ ఎస్టిమేటెడ్ క్యాష్ ఫ్లో ఎంత 12,000 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారమ్మా. ఇది ఫస్ట్ ఇయర్ ఎండ్ కి. సో ఫస్ట్ ఇయర్ ఎండ్ కి 12,000, ఇక్కడ డిస్కౌంట్ రేట్ 10% కాబట్టి 12,000 డివైడెడ్ బై 1.1 అని వేస్తే కనుక మనకి ఏమొస్తుంది, ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లో వస్తుంది. ఆ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లో నేను దేంతో కంపేర్ చేస్తాం, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్లో 10,000 తో కంపేర్ చేస్తాం. అప్పుడు మనకి ఎన్పివి అనేది వస్తుందమ్మా. అర్థమైందా? Yes, sir. సో అదే మల్టిపుల్ పీరియడ్ కి సంబంధించింది అనుకుంటే కనుక ఇక్కడ ఏం చేస్తాం, ఎవ్రీ ఇయర్ కి మనకి క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కి క్యాష్ ఫ్లోస్ ఉంటాయి కదా, ఎవ్రీ ఇయర్ కి క్యాష్ ఫ్లోస్ ని మనం ప్రాబిలిటీతో మల్టిప్లై చేసుకుని మోస్ట్ సర్టెన్ క్యాష్ ఫ్లోస్ అనేవి మనం కనుక్కుంటామమ్మా. అర్థమైందా? Yes, sir. సో మోస్ట్ సర్టెన్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసి ప్రాబ్లం నెంబర్ 2 లో ఇల్లస్ట్రేషన్ నెంబర్ 2 లో చూస్తే కనుక ఇది 3 years ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3, 3 years ప్రాజెక్ట్. ఇక్కడ ఏం చేశారమ్మా, క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు, ఈ ఇయర్ కి ఇయర్ ప్రాబిలిటీ అనేది ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తామంటే ఆ ఇయర్ లో ఆ క్యాష్ ఫ్లో రావడానికి ప్రాబిలిటీ అని చెప్పాడు కాబట్టి మోస్ట్ సర్టెన్ క్యాష్ ఫ్లోస్ అనేది మనం కనుక్కుంటామమ్మా. సో మోస్ట్ సర్టెన్ క్యాష్ ఫ్లోస్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ 2,000, 4,000, 6,000, 8,000. ఫస్ట్ ఇయర్ ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, 6,000 కి ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ కి 4,800, థర్డ్ ఇయర్ కి 4,200 అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. సో ఈ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాష్ ఫ్లోస్ అనేది మనకి అరైజ్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ప్రాబిలిటీని అసైన్ చేసినప్పుడు కాబట్టి. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాష్ ఫ్లోస్ ని బేస్ చేసుకొని మనం ఏం క్యాలిక్యులేట్ చేయడం వచ్చామా, ఎన్పివి అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి క్యాపిటల్ బడ్జెటింగ్ క్వశ్చన్ లో మీకు ఏదైతే క్వశ్చన్ ఇస్తున్నారో క్వశ్చన్ లో 0 ఇయర్ లో ఎంత క్యాష్ ఫ్లోస్ అవుట్ ఫ్లోస్ అవుతుంది, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో మనకి క్యాష్ ఫ్లోస్ అవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు ఈ క్యాష్ ఫ్లోస్ ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే రైట్. సో ఇదేంటంటే ప్రాబబిలిటీ అమ్మా. ఇదేంటిది ప్రాబబిలిటీ, అసైనింగ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ టు ద క్యాష్ ఫ్లోస్. ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ కి మనం ఏం చేస్తామంటే ప్రాబబిలిటీని అసైన్ చేయడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఓకే నెక్స్ట్ కేస్ వేరియన్స్. మా ప్రాబిలిటీ అర్థమైందమ్మా సిద్ధు? Yes, sir. అర్థమైంది సార్. రైట్. అంటే మనం క్యాపిటల్ బడ్జెటింగ్ లో డైరెక్ట్ గా క్యాష్ ఫ్లో ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3 అని చెప్పేసి వేసేస్తున్నాం కదమ్మా. అవి ఆఫ్టర్ ప్రాబిలిటీ అసైన్మెంట్ జరిగిన తర్వాత జరగక ముందా? మా క్వశ్చన్ అర్థమైందా? అయిన తర్వాత సార్. ఆ ప్రాబిలిటీ అసైన్ అయిన తర్వాత, ప్రాబిలిటీస్ అసైన్ అయిన తర్వాత మనకి ఏదైతే క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయో ఆ క్యాష్ ఫ్లోస్ ని మనం ఎస్టిమేటెడ్ క్యాష్ ఫ్లోస్ కింద మనం తీసుకుంటున్నాం అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ వేరియన్స్. సార్ వాట్ ఈస్ వేరియన్స్? అమ్మా వేరియన్స్ అంటే ఏంటమ్మా? లోకేష్ సార్ వేరియన్స్ అంటే ఏంటమ్మా? చేంజ్ ఇన్ వాల్యూ సార్. ఏదమ్మా? డిగ్రీ ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూ. సో డిగ్రీ ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూ అంటే ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పు. వేరియన్స్ గురించి మీకు తెలుసు కదా. ఒక వాల్యూ మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ఎక్స్పెక్టెడ్ వాల్యూ నుంచి ఎంత వరకు చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి చూడడాన్ని ఏమంటామమ్మా? వేరియన్స్. వేరియన్స్ అంటాం. అంతేనా? ఎస్ సార్. ఓకే. ఇక్కడ సో
సో ఇక్కడ వేరియన్స్ అంటే ఏం చెప్తాం? వేరియన్స్ ఈజ్ ఎ మెజర్మెంట్ ఆఫ్ ది డిగ్రీ ఆఫ్ డిస్పర్షన్ బిట్వీన్ నెంబర్స్ ఇన్ ఏ డేటా సెట్ ఫ్రమ్ అన్ యావరేజ్. అంటే ఒక యావరేజ్ దగ్గర నుంచి అక్కడ ఎంత వరకు ఆ డిగ్రీ ఆఫ్ డిస్పర్షన్ అనేది ఉండొచ్చు, ఇద్దరు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అని చెప్పేసి ఉండాలంటే కనుక అది మనం ఇక్కడ వేరియన్స్ అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసి, ఇన్ సింపుల్ వర్డ్స్ వేరియన్స్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది యావరేజ్ ఆఫ్ ది డేటా ఫ్రమ్ సెట్ ఫ్రమ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేటా సెట్. ఓకే, సో వేరియన్స్ ఈస్ క్యాలిక్యులేటెడ్. వేరియన్స్ క్యాలిక్యులేషన్ గురించి మనం మీకు చెప్పవలసిన అవసరం లేదు. సో వేరియన్స్ మీకు ఆల్రెడీ తెలుసమ్మా. ఓకే, రైట్. సో స్టాండర్డ్ డీవియేషన్. మా స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటమ్మా లోకేష్? వాట్ ఈస్ స్టాండర్డ్ డీవియేషన్? సింపుల్ గా మాట్లాడుకోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అనొచ్చా Yes, sir. లోకేష్? Sir. స్టాండర్డ్ డీవియేషన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియేషన్ అనొచ్చా అనడానికి లేదా? Another, sir. ఇది స్టాటిస్టిక్స్ లో ఉందా లేదా? On, sir. Right. So standard deviation is the degree of variation of individual items of a set from the data from its average. So average నుంచి ఎంత వరకు ఇక్కడ డీవియేషన్ అనేది ఉంది అని చెప్పేసని. The square root of the variance is called standard deviation. For capital budgeting decisions, the standard deviation is used to calculate the risk associated with the estimated inflows from the project అని చెప్పేసి అంటున్నాడు. సో మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం చేసాం. ప్రాబ్లం లో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఏ నుంచి దాని ప్రాబిలిటీ ఇచ్చాడు, ప్రాజెక్ట్ బి ఇచ్చాడు, దాని ప్రాబిలిటీ ఇచ్చాడమ్మా. ఓకే, సో ఇక్కడ యావరేజ్ ఈ 5 ఇక్కడ మొత్తం అంతకి యావరేజ్ ఎంత అని చెప్పేసానంటే 12,000 అమ్మా. ఇక్కడ 8,000, 10,000, 12,000, 14,000, 16,000 మొత్తాన్ని కలిపేసి డివైడెడ్ బై 5 కొట్టామనుకో మా యావరేజ్ వస్తుంది. ఆ యావరేజ్ ఎంత వచ్చిందమ్మా అంటే సపోజ్ ఒక 12,000 వచ్చింది అనుకుంటే కనుక మనకి ఈ 12,000 నుంచి ఎంత వేరియేషన్ ఉంది అని చెప్పేసి చూస్తే దాన్ని వేరియన్స్ అని చెప్పేసి చూస్తాం అమ్మా. ఓకే, 8,000 మైనస్ 10,000 ఓకే హోల్ స్క్వేర్ ఇంటూ తర్వాత 10,000 మైనస్ 12,000, 8,000 మైనస్ 12,000, 10,000 మైనస్ 12,000, 12,000 మైనస్ 12,000 ఇలాగే 0. తర్వాత 14,000 మైనస్ 12,000, 16,000 మైనస్ 12,000. సో తీసుకుంటే కనుక అది వేరియన్స్ అవుతుంది అమ్మా. టోటల్ స్క్వేర్స్ ఇంటూ ప్రాబిలిటీ చేస్తే కనుక క్యాష్ ఫ్లో ప్రాబిలిటీ ఉంటే ప్రాబిలిటీ అనేది రిస్క్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ రిస్క్ ఎంత వరకు రావచ్చు అని చెప్పేసి ప్రాబిలిటీ అసైన్మెంట్ అనేది చేస్తున్నాం. వాటి ప్రాబిలిటీ అసైన్ చేస్తే కనుక వేరియన్స్ వస్తుంది. ఆ వేరియన్స్ కి స్క్వేర్ రూట్ కడితే కనుక సింపుల్ గా ఏం చేస్తున్నాడంట స్టాండర్డ్ డీవియేషన్. సో స్టాండర్డ్ డీవియేషన్ మీనింగ్ ఏంటి సార్ అని చెప్పేసి అంటే కనుక స్క్వేర్ రూట్ వేసామంటే ఇక్కడ ఏమవుతుందమ్మా ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పేసి వస్తుందమ్మా. సో ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పేసి వస్తుంది. సో అంటే ఇక్కడ మన యావరేజ్ ఏదైతే ఉందో 12,000 అంది కదా, మా 12,000 నుంచి ఇది ఏమవచ్చు అంట 2,190 ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా 12,000 నుంచి ఇక్కడ 2,190 అనేది డిక్రీజ్ అవ్వచ్చు, తగ్గచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, రైట్. సో దట్ ఈస్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, నెక్స్ట్ నిర్మల్. Yes, sir. స్టాండర్డ్ డీవియేషన్ అంటే అర్థమైందమ్మా, సింపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అంతేనా? Yes, sir. Yes, sir. వేరియన్స్ అంటే SD square, standard deviation square. స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఏంటంటే మిడిల్ ఆఫ్ ది వాల్యూ నుంచి యావరేజ్ నుంచి ఎంత డిఫరెన్షియేట్ అవుతుంది, డీవియేట్ అవుతుంది అని చెప్పేసి చూడటమే ఇక్కడ వేరియన్స్. దాన్ని స్క్వేర్ రూటే ఇక్కడ ఏమవుతుంది స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది. స్టాండర్డ్ డీవియేషన్ మీనింగ్ ఏంటి, ఇక్కడ స్క్వేర్ రూట్ అప్లై చేసాం కాబట్టి ఏమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ అనే సింబల్ వస్తుందమ్మా. అంటే మన యావరేజ్ నుంచి ఎంతవరకు ఇన్ఫ్లోస్ జరగచ్చు, అక్కడ ఎంతవరకు డిక్రీజ్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పేదాన్ని ఇక్కడ మనకు ఏమంటామమ్మా వేరే ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అంతేనమ్మా? Yes, sir. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే
మా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే ఏంటి? వినపడుతుందమ్మా? Yes, sir. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే ఏంటి చెప్పు? Standard deviation by expected return. అక్కడ ఉన్న చదవమని లేదు, అసలు ఏంటి నార్మల్ గా ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే? Cool. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ అనేది మనకి ఏం చెప్తుందమ్మా? అంటే యావరేజ్ నుంచి ఎంత వరకు మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా ఎంత వరకు డిక్రీజ్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తుంది కదా. Yes, sir. పర్ యూనిట్ ఆఫ్ ది టర్మ్ చెప్పడమే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అమ్మా. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఇస్ నథింగ్ బట్ పర్ యూనిట్ ఆఫ్ ది టర్మ్ మనకి చెప్పడమే. ఓకే రైట్. Yes, sir. ఇక్కడ ఇందాక ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ చేస్తే కనుక ఇక్కడ ఏం చేశాడమ్మా, క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు, దాని ప్రాబిలిటీ ఇచ్చాడు. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఇక్కడ ఎంత వచ్చింది? 14,000 వచ్చింది. ఇక్కడేమో 18,000 ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ వచ్చాయమ్మా. సో సింపుల్ గా ప్రాబిలిటీతో మనకి ఏం చేస్తారు, మల్టిప్లై చేసుకుని టోటల్ వేస్తే ఇది ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లో. ఓకే, Yes, sir. సో ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోకి వేరియన్స్ కట్టారు అనుకో, వేరియన్స్ 48 lakhs వచ్చింది. ఆ స్టాండర్డ్ డివియేషన్ వచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ 48 lakhs అంటే 2,190 అనేది వచ్చిందమ్మా. ఓకే, ఈ 2,190 స్టాండర్డ్ డివియేషన్ అనేది పెర్ యూనిట్ టర్మ్స్ లో కనుక మాట్లాడుకుంటే కనుక, పెర్ యూనిట్ టర్మ్స్ అంటే ఇక్కడ ఎంత వరకు ఈచ్ రూపీకి ఎంత చేంజ్ అవుతుంది అని చెప్పేసి అని అన్నాం అనుకోమ్మా. ఇప్పుడు 14,000 ఉంది కదా, 14,000 లో ఎంత చేంజ్ ఉంటే ఎంత చేంజ్ వస్తుంది అని చెప్పేసి మనం గెస్ చేయడానికి అడిగాం అనుకోమ్మా, దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అని చెప్పేసి అని అంటారు. సో కాబట్టి ఎంతవరకు డివియేట్ అయ్యే అవకాశం ఉంది? 2,190 అవకాశం ఉంది, చేంజ్ అయ్యే అవకాశం. ఇక్కడ 14,000 ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 14,000 నుంచి 2,190 చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామమ్మా, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయడం. ఎలాగంటే 2,190 డివైడెడ్ బై 14,000 అంటే పెర్ రూపీ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ కి ఎంత డివియేట్ అవ్వచ్చు అని చెప్పేసి కనుక మనం మాట్లాడుకుంటే ఎంత 0.1565 అనేది ఇక్కడ మనకి డివియేట్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. సో దిస్ ఇస్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. ఓకే రైట్. సో ఇక్కడతో మనకి ప్రాబబిలిటీ తర్వాత స్టాండర్డ్ వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కంప్లీట్ అయినాయి అమ్మా. సో ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ టెక్నిక్స్, మీకు తెలియనివి కాదు, కొత్తగా నేను నేర్పించాల్సిన అవసరం లేదు. ప్రాబిలిటీ అసైన్ చేస్తే కనుక ప్రాబిలిటీస్ నుంచి ఎక్స్పెక్టెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం. తర్వాత వేరియన్స్ అంటే ఆ మిడిల్ ఆఫ్ ది అమౌంట్ కి డిఫరెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం. లేకపోతే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎంతవరకు డీవియేట్ అవుతుందని చెప్పడం. దాన్ని పర్ యూనిట్ టర్మ్స్ లో చెప్పడం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. సో ఇవన్నీ కూడా మీకు మాక్సిమం తెలిసినవే. ఓకే రైట్. నెక్స్ట్ రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్. క్యాష్ ఫ్లోస్ లో రిస్క్ ని ఉంటే కనుక మనం జనరల్ గా ఈ ప్రాబిలిటీని అసైన్ చేసేసి తర్వాత ఈ అదర్ టెక్నిక్స్ అనేవి మనం ఉపయోగించి కొంతవరకు మనం ఏం చేయొచ్చమ్మా, ఇక్కడ ఆ రిస్క్ ని అక్కడ రిస్క్ ని క్వాంటిఫై చేసుకోవచ్చు. ఆ రిస్క్ ని మనం ఇక్కడ ఎంత ఉందో తీసుకుని దాని ప్రకారం మన ప్రాజెక్ట్ ని అనలైజ్ చేసుకోవచ్చు అమ్మా. ఇక్కడ ప్రాజెక్ట్ సెలక్షన్ లో రిస్క్ అనేది మేజర్ క్రైటీరియా అవుతుందమ్మా. ఎందుకంటే కనుక ఒక ప్రాజెక్ట్ లో 12% వస్తుంది రిటర్న్, ఇంకో ప్రాజెక్ట్ లో 15% వస్తుందమ్మా రిటర్న్. అలాంటప్పుడు ఆటోమేటిక్ గా 15% వచ్చేదాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి మామూలుగా మన క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్ అనేది చెప్తుంది. కానీ ఇక్కడ 12% వచ్చే దాంట్లో రిస్క్ అనేది వచ్చేసరికి 0%, 15% వచ్చేసరికి మనకి 90% రిస్క్ అని చెప్పేసి అనుకుంటే కనుక వెన్ కంపేర్ టు ద రిస్క్ క్రైటీరియా మన డెసిషన్ మేకింగ్ మారిపోయే అవకాశం అనేది ఉంటది. సో అలాంటప్పుడు ఎక్కువ రిస్క్ తీసుకున్నప్పుడు దాంతో పాటు రిటర్న్ కూడా ఎక్కువ ఉండాలి. ఓకే, ఆ పాయింట్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. రైట్. సో రిస్క్ అని కన్సిడర్ చేసేటప్పుడు ఓకే రైట్. నెక్స్ట్ కన్వెన్షనల్ టెక్నిక్స్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. సార్ వాట్ ఈస్ కన్వెన్షనల్ టెక్నిక్స్, వాట్ ఆర్ ద కన్వెన్షనల్ టెక్నిక్స్ అవైలబుల్ అని చెప్పేసి అంటే కనుక వీడు ఏమంటున్నాడంట, రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే డిస్కౌంట్ రేట్ లో కూడా మనం రిస్క్ ని అడ్జస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో యూజ్ ఆఫ్ రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ ఈస్ బేస్డ్ ఆన్ ది కాన్సెప్ట్ దట్ ద ఇన్వెస్టర్ డిమాండ్స్ హైయర్ రిటర్న్ ఫ్రమ్ ది రిస్కీ ప్రాజెక్ట్స్. సో అది రిస్కీ ప్రాజెక్ట్ అని కనుక షేర్ హోల్డర్ గమనిస్తే కనుక అప్పుడు ఏం చేస్తాడమ్మా, హైయర్ రిస్క్ అనేది, ఎక్కువ రిస్క్ అనేది తీసుకుంటున్నాడు కాబట్టి రిటర్న్ కూడా ఎక్కువ అడిగే అవకాశం అనేది ఉంటది.
So the required rate of return on any investment should include compensation for delaying consumption plus compensation for inflation equals to risk-free rate of return plus compensation for any kind of a risk taken. అమ్మా ఇక్కడ కాంపన్సేషన్ ఇక్కడ ఏంటంటే కాంపన్సేషన్ ఫర్ డిలేయింగ్ ద కన్సంప్షన్. సో డిలే జరిగిన దానికి లేకపోతే కాంపన్సేషన్ ఫర్ ది ఇన్ఫ్లేషన్, ఈ రెండు చూస్తాక రిస్క్ ఫ్రీ రిటర్న్ అంటే ఈ రెండింటిని కలిపితే మనకి ఏమొస్తుందంట రిస్క్ ఫ్రీ రిటర్న్ అంట. సో అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎంత రిస్క్ అయితే తీసుకున్నావు దాన్ని ఇక్కడ ఏమంటున్నాడమ్మా, సో కాంపన్సేషన్ ఫర్ ది రిస్క్ టేకన్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇఫ్ ద రిస్క్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ of the project is higher than the risk involved in the similar kind of a project, discount rate is adjusted upward in order to compensate this additional risk bond. అంటే మనం ఏదైతే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తున్నామో అక్కడ సపోజ్ ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తున్నామమ్మా, సో దానికి మనకి ఏముందంటే సో సిమిలర్ ప్రాజెక్ట్ కంటే ఎక్కువ రిస్క్ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక దాని అకార్డింగ్ గానే మనం ఏం చేయాలంటే రిటర్న్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ మా రిస్క్ ఫ్రీ రేట్ అంటే ఏంటి, రిస్క్ ప్రీమియం అంటే ఏంటి అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అమ్మా. సో ఎక్కువ ఇల్లస్ట్రేషన్ చూద్దాం సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ద రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్. ఓకే రైట్. మా సాయి శశాంక్ Sir, పేజ్ నెంబర్ 8.13 లో ఒక ఇల్లస్ట్రేషన్ ఉందమ్మా, ఇల్లస్ట్రేషన్ చదువు. yes, sir. An enterprise is investing 100 lakhs in a project. The risk-free rate of return is 7%. Risk premium expected by the management is 7%. The life of the project is 5 years. Following are the cash flow that are estimated over the life of period project. Year 1 25 lakhs, year 2 60 lakhs, year 3 75 lakhs, year 4 80 lakhs, year 5 65 lakhs. Calculate net present value of the project based on risk-free rate and also on the basis of risk-adjusted discount rate. ఓకే. సో ఇక్కడ రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ అంటే క్యాష్ ఫ్లో నుంచి రిస్క్ అనేది మనం ఎలిమినేట్ చేయడానికి వీ హావ్ యూజ్డ్ ఎ టెక్నిక్ కాల్డ్ ప్రాబబిలిటీ, తర్వాత వేరియన్స్, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్, ఇవన్నీ వాడామమ్మా. మరి డిస్కౌంట్ రేట్ లో కూడా మనకి రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుందా? ఎస్, రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే అలాంటి వాటికి ఏం చేయమంటున్నాడు, రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ అనేది అప్లై చేయమంటున్నాడు. ఓకే. సో సార్ ఇక్కడ నార్మల్ గా అయితే కనుక 100 lakhs ఇన్వెస్ట్ చేస్తాం ప్రాజెక్ట్ లో, రిస్క్ ఫ్రీ రేట్ ఎంత 7%, రిస్క్ ప్రీమియం ఎంత సార్ ఎంత అంటే 7%. అంటే టోటల్ గా మనం వచ్చే రిటర్న్ అనేది మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామమ్మా, రిస్క్ ఫ్రీ రేట్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం ఎక్కడైనా, ఆ రిస్క్ ప్రీమియం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అంతేనా? Yes, sir. సో టోటల్ ఎంతమ్మా 7 + 7 అంటే 14%. So the life of the project 5 years. Following are the cash flows that are estimated over the life of the project అని చెప్పేసి అన్నాడమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ చెప్పాడు తర్వాత క్యాలిక్యులేట్ నెట్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ది రిస్క్ ఫ్రీ రేట్ అండ్ ఆల్సో ఆన్ ది బేసిస్ ఆఫ్ ది రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ అని చెప్పేసి చెప్పాడు. సో ఇక్కడ మనం క్యాష్ ఫ్లోస్ ని ఏం చేసాడమ్మా, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ ఫర్ ది ఆల్ ద ఇయర్స్ బై డిస్కౌంటింగ్ ద క్యాష్ ఫ్లోస్ అట్ 7% క్యాలిక్యులేటెడ్ యాజ్ బిలో అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనం 7% డిస్కౌంట్ చేస్తే కనుక అక్కడ మనకి ఏమొచ్చిందమ్మా, ఎంపీవి వచ్చింది. తర్వాత మనం ఏంటి 14% దగ్గర కనుక డిస్కౌంట్ చేసినట్లయితే అప్పుడు ఏమొచ్చిందమ్మా, అక్కడ కూడా ఎన్పివి వచ్చింది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడమ్మా, the risk premium expected to the management is 7%. The risk-free rate of return is 7%. Management ఎంత రిస్క్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రాజెక్ట్ నుంచి 7% ఎక్స్పెక్ట్ చేస్తుందంట. సో అదే నార్మల్ గా మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది సరికి మనం ఏం చేస్తాం, RF ప్లస్ బీటా ఇంటూ RM - RF అనుకున్నాం కదమ్మా. సో ఇదంతా చూసుకుంటే కంపెనీ స్పెసిఫిక్ గా రిస్క్ ఎంత అని చెప్తున్నట్టు ఇదంతా ఎక్స్ట్రా రిస్క్ ప్రీమియమే. ఓకే, ఇది రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. సో రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ 7% ప్లస్ ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే రిస్క్ అంతా 7%, టోటల్ అంతా 14% రిస్క్ అనేది మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నది. అంటే కనుక అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే కనుక రిస్క్ డిస్కౌంట్ రేట్ లో కూడా మనం ఏం చేస్తున్నామా, రిస్క్ అనేది ఇక్కడ రిస్క్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాము. అర్థమైందా? Yes, sir. రైట్. సో టోటల్ గా ఇక్కడ రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ అంటే నథింగ్ బట్ రిస్క్ ఫ్రీ రిటర్న్ ప్లస్ రిస్క్ ప్రీమియం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామమ్మా, ఇక్కడ రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్. Discount rate, yes, sir. రిస్క్ ఫ్రీ
ప్లస్ risk free plus risk Risk premium premium. expense. నెక్స్ట్ సర్టెనిటీ ఈక్వలెంట్ మెథడ్ ఫర్ ది రిస్క్ అనాలిసిస్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. సో ఇక్కడ రిస్క్ ఫ్రీ రేట్ ఇక్కడ మీకు రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ అని ఎక్కడైనా క్వశ్చన్ లో ఇస్తే కనుక మీరు ఏం చెక్ చేసుకోవాలి, రిస్క్ ఫ్రీ రేట్ ఎంత ప్లస్ మనకి రిస్క్ ప్రీమియం ఎంత అనేది చూసుకుని రెండింటిని కలిపి ఇక్కడ మనం ఏం చేయాలమ్మా, డిస్కౌంట్ అనేది చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ సర్టెనిటీ ఈక్వలెంట్ మెథడ్ ఫర్ రిస్క్ అనాలిసిస్. కౌశిక్ మా కౌశిక్ మా సాయి కిరణ్ సోఫార్ అర్థమైందమ్మా. క్యాష్ ఫ్లో లో అసోసియేటెడ్ రిస్క్ ని క్యాష్ ఫ్లో లో ఉన్న రిస్క్ ని మనం ఎలిమినేట్ చేయడం చేస్తాం. తర్వాత డిస్కౌంట్ రేట్ లో ఉంటే కనుక డిస్కౌంట్ రేట్ లో ఉన్న రిస్క్ ని కూడా మనం ఏం చేస్తామమ్మా, ఎలిమినేట్ చేయడానికి చూసాం. నెక్స్ట్ ఇప్పుడు సర్టెనిటీ ఈక్వలెంట్ మెథడ్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఇక్కడ ఏంటి అని చెప్తున్నాడు అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ క్యాష్ ఫ్లోస్ కి సర్టెనిటీ ఈక్వలెంట్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఇస్తాడమ్మా. సర్టెనిటీ ఈక్వలెంట్ ఫ్యాక్టర్ తో మనం మల్టిప్లై చేసుకోవాలంట. ఓకే, అది అప్పుడు క్యాష్ ఫ్లోస్ అనేవి సర్టెన్ క్యాష్ ఫ్లోస్ వస్తాయంట. ఓకే, చాలా సింపుల్ అమ్మా, పెద్దగా కష్టపడాల్సింది ఏమి లేదు. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ ఫస్ట్ ఇయర్ కి, సెకండ్ ఇయర్ కి, థర్డ్ ఇయర్ కి, ఫోర్త్ ఇయర్ కి మనం ఇలా ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి కదా, వీటికి సర్టెనిటీ కోఎఫిషియంట్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఇస్తాడు. సో నార్మల్ గా మీరు ఏదైతే ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లో ఉందో అందులో ఎంతవరకు పర్సెంటేజ్ సర్టెనిటీ ఉందో ఆ పర్సెంటేజ్ సర్టెనిటీని ఇక్కడ మనం ఏంటంటే సర్టెనిటీ కోఎఫిషియంట్ అని చెప్పేసి అని అంటామమ్మా. ఆ సర్టెనిటీ కోఎఫిషియంట్ తో కనుక మళ్ళీ మల్టిప్లై చేస్తే కనుక అది సర్టెన్ క్యాష్ ఫ్లోస్ వస్తాయి. అప్పుడు మీరు మీ ప్రాజెక్ట్ అనాలిసిస్ అనేది నార్మల్ గా చేసుకోండి అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఈ క్యాష్ ఫ్లోస్ ని ప్రెసెంట్ వాల్యూ క్యాష్ ఫ్లోకి తీసుకురావడం, ఆ తర్వాత దాన్ని దేంతో కంపేర్ చేయడం, ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ తో మనం అంటే కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ తో మనం కంపేర్ చేసుకుంటే కనుక విల్ గెట్ ద సర్టెన్ ఎన్పివి. ఓకే, సో ఏమంటున్నాడు అని చెప్పేసానంటే కనుక టోటల్ గా క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. క్యాష్ ఫ్లోస్ కి ఇక్కడ ఏం ఐడెంటిఫై చేస్తాడమ్మా, సర్టెనిటీ ఈక్వలెంట్ కోఎఫిషియంట్. సో సర్టెనిటీ ఈక్వలెంట్ కోఎఫిషియంట్ ని మనం ఐడెంటిఫై చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో అది ఎలా కనిపెట్టాలి సార్ అంటే డైరెక్ట్ గా ఒక ప్రాజెక్ట్ కి సర్టెనిటీ ఈక్వలెంట్ ఫ్యాక్టర్ అనేది ఇంత అని చెప్పేసి మనకి ఎగ్జామ్ లో ఇస్తాడమ్మా. సో ఆ ఎగ్జామ్ లో ఇస్తే కనుక వాటిని ఏం చేయాలి, ఇక్కడ సింపుల్ గా ఈ క్యాష్ ఫ్లోస్ తో వాటిని మల్టిప్లై చేసి అప్పుడు మనం ఈ మిగతా మన టెక్నిక్ ఎన్పివి టెక్నిక్ అనేది మనం అప్లై చేయొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ ఈ అదర్ టెక్నిక్స్ లో సెన్సిటివిటీ అనాలిసిస్. మార్క్స్ సో ఫర్ అర్థమైందమ్మా, ఏమైనా డౌట్ ఉందా? ఓకే, నెక్స్ట్ ఈ సెన్సిటివిటీ అనాలిసిస్ అంటే ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే అదర్ టెక్నిక్స్ ఏవైతే చెప్పాడో అదర్ టెక్నిక్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం అమ్మా. ఓకే రైట్. సో ఫస్ట్ ఇల్లస్ట్రేషన్ నెంబర్ 7 ఒకసారి చదవమ్మా. X Limited is considering its new product with the following details: initial capital cost 400 crores, annual unit sales 5 crores, selling price per unit 100, variable cost per unit 50, fixed cost per year 50 crores, discount rate 6%. Calculate NPV of the project. ఓకే Compute. ఓకే, ఇక్కడ చదవమ్మా. ఫస్ట్ ఎన్పివి క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి ఎన్పివి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎన్పివి ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ఎన్పివి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి. Cash inflows minus cash outflow. ఓకే, డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్. సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్. క్యాష్ అవుట్ఫ్లోస్ అంటే ఎంతమ్మా? క్యాష్ అవుట్ఫ్లోస్ 400 crores. ఎంతమ్మా? 400 crores. ఓకే, నెక్స్ట్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటే ఉన్నాయమ్మా? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సేల్స్ ఇచ్చాడు, సేల్స్ ఇచ్చాడు కదా.
సో 5 సేల్స్ crores. ఎన్ని ఇచ్చాడమ్మా? యూనిట్స్ ఇచ్చాడా, వాల్యూ ఇచ్చాడా? Annual unit sales. యాన్యువల్ యూనిట్ సేల్స్ 5 crores అని చెప్పేసి అని అన్నాడమ్మా. ఓకే, Unit sales. Yes, sir. అంటే ఇక్కడ నీకు 5 crore యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఎంత? Rate per 100, sir. 100 అంటే ఎంత? 500 crores. 500 crores. నెక్స్ట్ మైనస్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎంత? 5 crores ఇంటూ 50 అంటే ఎంత? 250 crores. 250 crores. అంటే కాంట్రిబ్యూషన్ ఎంత? 250 crores. 250 crores. మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ Fixed cost per year 50 crores. 50 crores. తీసేస్తే Cash inflow 200 crores. క్యాష్ ఇన్ఫ్లో. ఇక్కడ ట్యాక్స్ రేట్ లో ఏం చెప్పలేదు కాబట్టి ట్యాక్స్ ఇన్ఫ్లో, క్యాష్ ఇన్ఫ్లో, ట్యాక్స్ గురించి కూడా మనం కన్సిడర్ చేయాలి. ట్యాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పలేదు కాబట్టి క్యాష్ ఫ్లో 200 crores అమ్మా, అంతేనా? Yes, sir. Yes, sir. సో దీని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎంత? Discount. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. 6%. సో ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంతమ్మా? 6%, sir. First year. 0 year. ఎంతమ్మా? 1 ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అని చెప్పాడు ప్రాజెక్ట్? యాడ్ చేస్తే ప్రాజెక్ట్ 3 years, sir. 3 years. ఎక్కడ ఇచ్చాడమ్మా? Yes, sir. Consider the life of the project as 3 years అని అన్నాడు. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ at the rate of 6% for 3 years ఎంత అవుతుందమ్మా? Okay, sir. 0 year 1, sir. First year 0.943. 3 years కి కలిపి 1 to 3 years కూడా 200 crores కదా మనకు వచ్చేది. Okay, sir. $2.67. యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకుంటున్నాం 2.67. సో టోటల్ మల్టిప్లై చేస్తే ఎంత? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ 534. 534 మైనస్ క్యాష్ అవుట్ఫ్లోస్ Outflow. ఎంతమ్మా? 400 తీసేస్తే 134. ఏంటిది? ఎన్పివి. NPV. ఓకే, రైట్. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఏ అనాలిసిస్ అమ్మా? సెన్సిటివిటీ అనాలిసిస్. సో సెన్సిటివిటీ అనాలిసిస్ అంటే ఏంటంటే కనుక ఇక్కడ ఈ టోటల్ ఆస్పెక్ట్స్ లోంచి ఒక్కొక్క ఆస్పెక్ట్ మనకి ఏది ప్రతి ఆస్పెక్ట్ ఇంపార్టెంట్ అన్నమ్మా. ఓకే, సో ఒక్కొక్క ఆస్పెక్ట్ లో టోటల్ గా మనం ఏం చేస్తామంటే ఈ ఎన్పివిని ఒక్కొక్క ఆస్పెక్ట్ చేంజ్ చేసుకుంటూ రావాలంట. ఓకే, ఒకసారి ఒక ఐటమే మార్చుకోవాలి. ఓకే, ఈ టోటల్ లోని అన్నిటిలోంచి మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ నే మనం చేంజ్ చేసుకుని ఎన్పివి ఎలా చేంజ్ అవుతుంది అనే కంపారిజన్ అనేది మనం చేసుకుంటూ రావాలంటమ్మా. అలా చేసుకుంటూ రావడాన్ని మనం ఈ సెన్సిటివిటీ అనాలిసిస్ అంటే ఈచ్ ఐటమ్ ని చేంజ్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎన్పివి మీద ఎంతవరకు ఉంటుంది అని చెప్పేసి చెక్ చేయడమే ఈ సెన్సిటివిటీ అనాలిసిస్. ఓకే, ఈచ్ ఐటరేషన్ టైమ్ లో ఎన్ని ఐటమ్స్ చేంజ్ చేయొచ్చు? ఓన్లీ 1 item. ఓకే, రైట్. సో సింపుల్ గా ఒకసారి చూద్దాం డెఫినేషన్. యాజ్ పర్ సైమా టెర్మినాలజీ, a modeling and risk assessment procedure in which changes are made to significant variables in order to determine the effect of these changes on the planned outcome. మన planned outcome ఏంటి? NPV. ఇక్కడ ప్రాబ్లం లో మనకి ఇచ్చింది ఏంటి? planned outcome NPV. మనం ఇందాక ప్రాబ్లం లో చేసాం కదమ్మా. ఆ ప్లాన్డ్ అవుట్కమ్ నుంచి ఎంతవరకు వేరియేషన్ అనేది వస్తుంది అంటే ఈచ్ వేరియబుల్ ని మార్చేటప్పుడు దాని ఇంపాక్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది ఇక్కడ మనం చూడడం అంటమ్మా. ఓకే, నెక్స్ట్. సో particular attention thereafter paid to the variables identifying as being special significance. అంటే ఎక్కువ దేని వల్ల ఇంపాక్ట్ అవుతుంది ఎన్పివి ఎక్కువ దేని వల్ల. ఇప్పుడు ఈ ప్రాబ్లం లో చెప్పింది ఏంటంటే సెకండ్ పాయింట్ చెప్పాడు చూడమ్మా. సెకండ్ క్వశ్చన్ లో సెకండ్ పాయింట్ ఏం చెప్పాడు? కంప్యూట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఎన్పివి ఆఫ్ ఏ 2.5% adverse variance in each variable అని చెప్పేసి అంటున్నాడు. ఈచ్ వేరియబుల్ అన్ని కూడా ఫ్యూచర్ ఎస్టిమేటేషన్ కాబట్టి ఇవి ఒకవేళ మనం ఇలా గెస్ చేస్తున్నాము, ఒకవేళ దీని నుంచి ఇక్కడ ఈచ్ ఐటమ్ నుంచి 2.5% adverse అంట.
యాడ్వర్స్ అంటే ఇప్పుడు ఇనిషియల్ కాస్ట్ 400 crores ఉంటే మీరు క్యాలిక్యులేట్ చేశారు, ఓకే. ఇప్పుడు యాడ్వర్స్ అంటే ఏంటి, ఇంకా 2.5% యాడ్వర్స్ అయిపోయింది, అంటే 400 మీద ఇంకా పెరిగిందంట. 400 into 2.5% అంటే 400 into 2.5% అంటే 10. అంటే 400 నుంచి ఇది కనుక 410 crores అయిపోతే కనుక అప్పుడు మన వరస్ట్ సిచ్యువేషన్ ఏముంటుంది, ఎన్పివి ఎంతవరకు చేంజ్ అవుతుంది, ఎన్పివి ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది. అదే యాన్యువల్ సేల్స్ యూనిట్స్ అనేవి 5 crores ఉన్నాయి. ఆ 5 crores అనేవి ఇక్కడ 5 అంటే 2.5 యాడ్వర్స్ వేరియన్స్ అన్నాడు. యాడ్వర్స్ వేరియన్స్ అంటే ఇక్కడ మనకి 5 crores నుంచి సేల్స్ తగ్గిపోతే 2.5% తగ్గిపోతే సేల్స్ ఎంత, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 100 రూపీస్ ఉంది, అది 2.5% తగ్గిపోతే, అలా ఈచ్ వేరియేషన్ కి మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలంటమ్మా, ఎన్పివి ఇంపాక్ట్ అనేది ప్లాన్డ్ అవుట్కమ్ తో ఎంతవరకు డివియేట్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలంట. Sensitivity analysis put in simple terms in a modeling technique which is used in a capital budgeting decisions, which is used to study the impact of changes in the variables on the outcome of the project. In a project, several variables like weighted average cost of capital, consumer demand, price of the product, cost price per unit operating simultaneously. The changes in these variables impact the outcome of the project. It therefore becomes very difficult to assess the changes in which variables impacts the project outcome in a significant way. In a sensitivity analysis, the project outcome is studied after taking change in only one variable. ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనమ్మా. సో ఈచ్ టైం కి మనం ఏంటి ఒక వేరియబుల్ ని చేంజ్ చేసుకుని దాని ఇంపాక్ట్ అనేది స్టడీ చేస్తా ఉంటా. ది మోర్ సెన్సిటివ్ ఈజ్ ఎన్పివి, ద మోర్ క్రిటికల్ ఇస్ దట్ వేరియబుల్. అంటే ఇది ఎక్కువ ఎక్కడైనా సరే ఒక ఐటమ్ లో ఎన్పివి ఎక్కువ చేంజ్ అనేది జరుగుతుంది అనుకుంటే కనుక, ఎన్పివి వేరియేషన్ అనేది ఎక్కువ ఉంది అనుకుంటే కనుక అది సెన్సిటివ్ ఐటమ్ అంట. ఆ సెన్సిటివ్ ఐటమ్ అంటే ఎక్కువ అలాంటిది మనకి వేరియన్స్ ఎక్కువ జరిగింది అనుకో, వేరియన్స్ అనేది పెరుగుతూ వచ్చింది అనుకో, అలాంటప్పుడు దాని ఇంపాక్ట్ అనేది ఎన్పివి మీద ఎక్కువగా ఉంటుంది, అంటే మన ప్లాన్డ్ అవుట్కమ్ మీద ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ప్రాబ్లం లో చేసేది ఏంటంటే కనుక, ఇప్పుడు ఎన్పివి క్యాలిక్యులేట్ చేసాం. ఈ ఎన్పివి క్యాలిక్యులేషన్ ని మనం ఏం చేయాలంట, ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తూ వెళ్ళాలంట. ఎలా సార్, ఎన్నిసార్లు రిపీట్ చేయాలి సార్? ఈచ్ ఐటమ్ 2.5% యాడ్వర్స్ సిచ్యువేషన్స్ ని ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటరేషన్ లో ఒక్కొక్క దాన్ని చేంజ్ చేయాలంట. అమ్మ ఇక్కడ మనం చూసుకుంటే ఆన్సర్లు చెప్పాడు, ఇక్కడ బేస్ అని చెప్పేసి చెప్పింది ఇక్కడ మనం చేసిన క్యాలిక్యులేషన్ అమ్మ. ఇక్కడ బేస్ అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసింది మనం చేసిన క్యాలిక్యులేషన్. సో ఇక్కడ ఎన్పివి చూస్తే కనుక ఎంత వచ్చింది, ఇక్కడ 134 అనేది వచ్చింది, మనకు వచ్చిన 134 వచ్చింది. సో తర్వాత ఇక్కడ ఇనీషియల్ క్యాష్ అవుట్ ఫ్లో ఇంక్రీజ్ టు అని చెప్పేసి 2.5% వేరియేషన్ అమ్మా. 400 మామూలు అయితే కనుక ఇక 2.5% యాడ్వర్స్ అంటే కాస్ట్ అనేది పెరగడం, మనకి యాడ్వర్స్. కాబట్టి 400 నుంచి 410 crores కనుక మన ఏంటి ఈ క్యాష్ అవుట్ ఫ్లోస్ కనుక వెళ్ళిపోతే, ఇనిషియల్ క్యాష్ అవుట్ ఫ్లోస్ వెళ్ళిపోతే అప్పుడు ఎన్పివి మీద ఇంపాక్ట్ ఎంత ఉంటుందంట, ఇక్కడ -7.43% ఇంపాక్ట్ ఉంటుంది. అంటే 134 అలా ఎంత అయిపోతుంది, 124 అయిపోతుందంట. సో కాబట్టి ఆ డిఫరెన్స్ ని మనం పర్సంటేజ్ లో క్వాంటిఫై చేస్తే కనుక ఎంత పర్సెంటేజ్ అంటే 7.43% అనేది డిఫరెన్స్ డీవియేషన్ అనేది వచ్చిందంట. వెన్ కంపేర్ టు ద ఒరిజినల్ ఎన్పివి నుంచి వేరియేషన్. తర్వాత నెక్స్ట్ ఏం చేశాడమ్మా, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రెడ్యూస్డ్ అంటే ఏం చెప్పాడమ్మా, ఇక్కడ నార్మల్ గా సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 100 ఉంది, మనకి యాడ్వర్స్ అంటే కనుక ఏంటి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 2.5% తగ్గిపోవడం, అంటే 97.5 రావడం. అలాంటప్పుడు ఎన్పివి ఎంత ఉందని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేసి దాని వేరియన్స్ అనేది ఎంత వచ్చిందని చెప్పేసి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంటే మళ్ళీ రిపీట్ చేస్తాం ఎన్పివి క్యాలిక్యులేషన్ ని. అలాగే వేరియబుల్ కాస్ట్ అంటే మనకి ఖర్చు, కాబట్టి ఖర్చు యాడ్వర్స్ అంటే ఏంటి, ఇంకా ఖర్చు పెరగడం. సో ఇక్కడ ఎంత ఉంది, 50 రూపీస్ ఉంది, 50 అలా 51.25 అయితే అలాగా. ఫిక్స్డ్ కాస్ట్ అనేది చూసాం, ఫిక్స్డ్ కాస్ట్ నార్మల్ 50 crores ఉంది, 50 crores 51.25 crores అయితే అలాగా, అంటే 2.5% ఇంపాక్ట్ అనేది ఉంటే అలాగా అని చెప్పాం. అలాగే యూనిట్ సోల్డ్ పర్ ఇయర్ అనేది నార్మల్ గా 5 crores సేల్ చేస్తున్నాం, అందులో ఇప్పుడు ఎంత, ఇక్కడ 5 crores సేల్స్ చేస్తున్నప్పుడు 2.5% ఆఫ్ ది సేల్స్ అనేవి మనకి పడిపోతే కనుక అప్పుడు ఇంపాక్ట్ ఎలాగా అని చెప్పేసి ఇక్కడ ఏం చేసుకుంటూ వచ్చాడమ్మా, ఇక్కడ ఎన్పివి
ప్రతిసారి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చి ఎన్పివి ఒరిజినల్ తో ఎంత వేరియేషన్ అవుతుందని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇందులో హైయెస్ట్ ఇంపాక్టింగ్ కలిగించేది ఏది ఉందంటే కనుక ఇక్కడ 24.82 ఉందమ్మా. ఇది మనకి హైయెస్ట్ ఇంపాక్ట్ అనేది కలిగించే ఆస్పెక్ట్. సో కాబట్టి ఇది సెన్సిటివ్ ఐటమ్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం. అంటే సెన్సిటివ్ ఐటమ్ అంటే ఏమొచ్చిందమ్మా థర్డ్ కాలమ్ సెల్లింగ్ ప్రైస్ మారితే కనుక దట్ ఈస్ గోయింగ్ టు హ్యూజ్లీ ఇంపాక్ట్ ద ఏంటి ఎన్పివిని బాగా ఎక్కువ ఇంపాక్ట్ చేసే అవకాశం అనేది ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్, మార్క్స్ చేయండి. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్, అర్థమైంది సార్. సో ఇక్కడ సెన్సిటివిటీ అనాలిసిస్ అంటే మనం ఒక్కొక్క ఐటరేషన్ కి ఎన్ని ఐటమ్స్ చేంజ్ చేయగలం? ఒక ఐటమే చేంజ్. ఓన్లీ వన్ ఐటమే మనం చేంజ్ చేయగలిగితే కనుక దాన్ని సెన్సిటివిటీ అనాలిసిస్ అని చెప్పేసి అంటారమ్మా. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ సినారియో అనాలిసిస్ అంటున్నాడమ్మా. ఈ సినారియో అనాలిసిస్ అంటే ఒకసారి చూద్దాం. So sensitivity analysis probably the most widely used risk analysis technique. It does have limitations. Therefore, we need to extend the sensitivity analysis to deal with the probability of distributions of the inputs. In addition to, it would be useful very more one variable at a time. So manaki one variable at a time into the sensitive analysis. So we could see the combined effect of the changes in variables. Okay, scenario analysis provides the answer to these situations of the extensions. This analysis brings in the probabilities of the chances of key variables and also allows us to change more than one variable at a time. అమ్మ మనం ఎన్పివి క్యాలిక్యులేట్ చేసే ఇందాక క్వశ్చన్ లో ఒకేసారి 2-3 వేరియబుల్స్ చేంజ్ చేసేసి దాని ఇంపాక్ట్ చూసాం అనుకోమ్మా, దాన్ని ఏమంటారంటే సింపుల్ గా సినారియో అనాలిసిస్ అంటారు. సో ఇక్కడ మనకి ఏదైతే సెన్సిటివిటీ అనాలిసిస్ ఉందో ఆ సెన్సిటివిటీ అనాలిసిస్ కి ఒక ప్యూర్ ఎక్స్టెన్షన్ ఏదైతే మాట్లాడుకుంటే సెన్సిటివ్ సినారియో అనాలిసిస్ అమ్మా. సెన్సిటివిటీ అనాలిసిస్ లో వన్ వేరియబుల్ నే మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ సినారియో అనాలిసిస్ లో ఏం చేస్తున్నాం, మోర్ దాన్ వన్ వేరియబుల్ ని చేంజ్ చేసి ఆ ప్లాన్డ్ అవుట్కమ్ నుంచి ఎంత వేరీ అవుతుందని చెప్పేసి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తా ఉంటాం. ఓకే, దిస్ అనాలిసిస్ బిగిన్ విత్ ద బేస్ కేస్ or most likely set of values for the input variables, then go for a worst case scenario. Okay, ఈ scenarios లో worst case best case scenarios కి ఎలా చేంజ్ అవుతుందని చెప్తున్నాడు. అంటే వేరియేషన్స్ అనేవి ఇక్కడ మనకి మాట్లాడుతున్నాడమ్మా. ఓకే రైట్. మా అనుష మా అర్థమైందమ్మా? రైట్, అయితే కనుక ఇల్లస్ట్రేషన్ నెంబర్ 8 చదువమ్మా. 8.21 లో ఉన్నది. XYZ Limited is considering a project A with the initial outlay of 14 lakhs and the possible free cash inflow attached with the project as follows. Worst case, year 1 450, year 2 400, year 3 700. Most likely year 1 550, year 2 450, year 3 800. Best case 650, 500 and 900. Assuming that cost of capital as 9%, determine NPV in each scenario. If XY Limited is certain about the most likely result but uncertain about the third year's cash flow, analyze what will be the NPV expecting worst scenario in the third year. ఓకే, సో ఇక్కడ వరస్ట్ సినారియో ఎప్పుడు వస్తుందంటమ్మా? థర్డ్ ఇయర్ లో వస్తుందంట. తర్వాత మోస్ట్ లైక్లీ రిజల్ట్ అనేది ఎక్కడ వస్తుందంట? ఇఫ్ ఎక్స్ లిమిటెడ్ ఈస్ సర్టెన్ అబౌట్ ది మోస్ట్ లైక్లీ రిజల్ట్ బట్ అన్సర్టెన్ అబౌట్ ది థర్డ్ ఇయర్స్ క్యాష్ ఫ్లో, అనలైజ్ ద ఎన్పివి అని చెప్పేసి అన్నాడు. నార్మల్ గా ఇక్కడ వేరియస్ కేసెస్ ఉంటాయి. ఇయర్ 1 కి, ఇయర్ 2 కి, ఇయర్ 3 కి చూసుకుంటే కనుక ఇయర్ 1 కి మనకి ఏమంటున్నాడు, మోస్ట్ లైక్లీ క్యాష్ ఫ్లోస్ రావచ్చు. ఈ రెండు కూడా మోస్ట్ లైక్లీ ఇయర్ 2 కి. ఇయర్ 3 కి మాత్రం వరస్ట్ క్యాష్ ఫ్లోస్. అంటే ఇక్కడ వరస్ట్ క్యాష్ ఫ్లోస్ వరస్ట్ సినారియో అయితే కనుక అప్పుడు మనకి ఎన్పివి ఎంత అవుతుందని చెప్పేసి అన్నాడమ్మా. సో ఇక్కడ ఇయర్ 1 కి ఆడేం సెలెక్ట్ చేసుకోమన్నాడు? ఫస్ట్ మోస్ట్ లైక్లీ సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఆ మోస్ట్ లైక్లీ సెలెక్ట్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ 450, ఇక్కడేమో 400, ఇక్కడేమో 700. వాటి చెప్పినట్టే మనం ఏం చేసామమ్మా, క్యాలిక్యులేషన్ అనేది చేసాం. సో దాన్ని ప్రెసెంట్ వాల్యూస్ తీసుకుని నార్మల్ గా ఏంటి ఇక్కడ చూడు. ఫస్ట్ కేసు ఏం చెప్పాడమ్మా,
మోస్ట్ లైక్లీ చెప్పాడు. అంటే ఈచ్ సెనారియోలో ఈచ్ ఇయర్ కి ఈచ్ సెనారియోలో మనం క్యాష్ ఫ్లోస్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రెసెంట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ లాస్ట్ లో సెనారియో అనాలిసిస్ ఇక్కడ ఉన్నదమ్మా. సెనారియో అనాలిసిస్ ఇది. ఈ సెనారియో అనాలిసిస్ ఏంటంటే కనుక ఇక్కడ మనకి ఫస్ట్ మోస్ట్ లైక్లీ తీసుకోమన్నాడు. ఫస్ట్ 2 years. ఫస్ట్ 2 years ఏం తీసుకున్నాం? 550, 450 తీసుకున్నాం. ఓకే, 550, 450. సో తర్వాత ఇయర్ 3కి వచ్చేసరికి వరస్ట్ కేసు తీసుకోమన్నాడు. సో వరస్ట్ కేసు తీసుకున్నాం. సో అక్కడ మనం ఏం చేసామమ్మా? ఎన్పివి అనేది క్యాలిక్యులేట్ చేసాము. ఎన్పివి క్యాలిక్యులేట్ చేసాము. వరస్ట్ ఇక్కడ క్యాష్ ఫ్లోస్ అనేవి వాడు చెప్పినట్టు తీసుకున్నాం. అంటే ఒకేసారి ఏం చేసామమ్మా? ఇక్కడ వేరియస్ సెనారియోస్ ప్రకారం క్యాష్ ఫ్లోస్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేసాము. సో దీన్ని సినారియో అనాలిసిస్ అని చెప్పేసి అని అంటారు. సార్ అలా కాకుండా ఇక్కడ సెన్సిటివిటీ అనాలిసిస్ లో ఇచ్చిన క్వశ్చన్ కి మనం సినారియో అనాలిసిస్ చేయొచ్చా సార్? ఎస్, చేయొచ్చు. మోర్ దే ఇక్కడ ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క టర్మ్ నే మనం చేంజ్ చేసుకుంటూ మనం క్యాష్ ఫ్లోస్ ఎన్పివి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాం. ఈ వేరియేషన్స్ అన్ని కూడా ఒకే దాంట్లో మనం చేసుకున్నా లేదా 2-3 వేరియేషన్స్ కలిపి ఒక దాంట్లో చేసుకున్న దాన్ని ఏమంటారమ్మా? సినారియో అనాలిసిస్ అని చెప్పేసి అని అంటారు. ఈచ్ టైం ఒకే మనం దాన్ని ఒకే ఒక వేరియబుల్ ను మారిస్తే మనం సెన్సిటివిటీ అనాలిసిస్, అదే మోర్ దాన్ 1 ఐటమ్ ని మారిస్తే కనుక దాన్ని జస్ట్ సినారియో అనాలిసిస్ అని చెప్పేసి అని మనకి చెప్తారు. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్. సో రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే ఇదేనమ్మా. ఓకే, రైట్. సో